హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సేమియాతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనకి స్వీట్ తయారీ విధానం, వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. డ్రై ఫ్రూట్స్, 1 బౌల్ సేమియా, హాఫ్ బౌల్ షుగర్ అండి, అలాగే ఘీ, ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్ మట్టుకే. సో ఇప్పుడు ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. సో ఈ నెయ్యితోటి మనం డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేయడం వల్ల ఎంతో చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి నెయ్యి అనేది కరిగిపోయింది. ఆ నెయ్యిలో మనం క్యాష్యూ వేసుకొని, జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. సో అన్ని డ్రై ఫ్రూట్స్ ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవద్దండి, ఎందుకంటే క్యాష్యూ కొద్దిగా టైం పడుతుంది. అలాగే కిస్మిస్ అనేది ఫ్రై తొందరగా అయిపోతుంది, కాబట్టి మనం సపరేట్గా ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు మనం క్యాష్యూని కలుపుతూ దోరగా వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఇలా గీలో వేయించుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి ఎంతో టేస్టీగా ఉంటాయి, కాబట్టి మనం ప్రతి స్వీట్కి కూడా డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు గీలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి జీడిపప్పు అనేది వేగిపోయింది. దాని తర్వాత మనం బౌల్లో తీసేసుకున్న తర్వాత కిస్మిస్ కూడా మనం కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకుందాము. సో వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకుందామండి. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో మనం సేమియా ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు మనం సేమియా ఒక 1 బౌల్ తీసుకుంటున్నానండి ఈ స్వీట్కి. సేమియాని కూడా చక్కగా దూరగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు మనకి అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతుందండి. సో మర్చిపోకుండా దగ్గరుండి చక్కగా మనం ఫ్రై చేసుకుందాము. ఈ స్వీట్ తయారీ విధానానికి కనీసం ఒక 9 to 10 మినిట్స్ పడుతుందండి. సో ఏది చేసినా కానీ ఈ స్వీట్కి మనకి మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చక్కని టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే మనకి అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి. సో మనకి ఇప్పుడు సేమియా కూడా ఫ్రై అయిపోయిందండి. మనం వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో ఒక 3 బౌల్స్ వాటర్ పోసుకోవాలి. మనం ఏ బౌల్తో అయితే సేమియా తీసుకున్నామో అదే బౌల్ తోటి 3 బౌల్స్ వాటర్ తీసుకోవాలండి. సో మనం 3 బౌల్స్ వాటర్ పోసేసిన తర్వాత మనకి చక్కగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట వాటర్. సో ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనకి వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోయిందండి. సో మనకి వాటర్ చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత హాఫ్ బౌల్ షుగర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. మనకి ఇది హాఫ్ బౌల్ షుగర్ అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువగా వద్దండి. ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ తీపి అయిపోతుంది. ఈ 1 బౌల్ సేమియాకి హాఫ్ బౌల్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఒక 2 pinches సాల్ట్, అలాగే ఒక 2 ఇలాచీ కూడా వేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు మనం పంచదార కరిగేంత వరకు వెయిట్ చేద్దామండి. సో కొద్దిసేపు మనం మూత పెట్టేసి బాయిల్ అవ్వనిద్దాం. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము. సో ఇప్పుడు మనకి పంచదార అనేది చక్కగా కరిగిపోయిందండి. మనకి పంచదార ఎక్కడ కనిపించట్లేదు. మనం ముందుగానే చల్లటి నీళ్ళల్లో వేసేస్తే పంచదార అనేది త్వరగా కరగదండి. అందుకే వాటర్ బాయిల్ అయ్యేంతవరకు వెయిట్ చేసి అప్పుడు ఆ వేడి నీళ్ళల్లో పంచదార వేసుకోవాలన్నమాట. సో పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా ఈ వాటర్లో వేసేసుకొని చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఒకసారి మనం సేమియా దాంట్లో వేసేసిన తర్వాత అన్ని వైపులా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మర్చిపోకండి, కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. నెయ్యి వేసి వేయించగానే గుమగుమలాడిపోతుందండి, మంచి స్మెల్ వస్తుంది.
సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. మనకి సేమియా అనేది కొద్ది టైం టేకింగ్, తొందరగా ఉడకదు. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా మూత పెట్టేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటుంటే సరిపోతుంది. సో ఇదే సమయంలో మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 పించెస్ ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇది ఆప్షనల్ మట్టుకేనండి. ఫుడ్ కలర్ వేయగానే ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఒకసారి మనం చక్కగా అన్ని వైపులు కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. అది మెల్లిగా బాయిల్ అయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది మనకి. మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి వాటర్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది, సేమియా అనేది ఉడకదనమాట. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టమంటున్నాను. సో ఒక 2 మినిట్స్ తర్వాత చూసారా అండి, మనకి ఘీ అనేది పైకి వచ్చేసింది, పైకి తేలుతుంది. అలాగే షుగర్ సిరప్ కూడా బాగా పైకి తేలుతుంది అనమాట. సో మనం ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇది కొద్దిగా టైం టేకింగ్ అండి. సో మనకు అనేది కలుపుతూ ఉంటుంటే మధ్య మధ్యలో కిందన అడుగంటుకోదు. సేమియా అనేది త్వరగా ఉడకదు కదా చెప్పానుగా. అందుకని చెప్పేసి మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఒక 1 to 2 మినిట్స్ తర్వాత అండి చూసారా వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. అలాగే మనకి పాకం కూడా పైకి తేలుతూ వచ్చింది. సో చూడండి సేమియా అనేది చక్కగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఒక 1 మినిట్ వెయిట్ చేద్దామండి. ఆ 1 మినిట్ తర్వాత ఒక 1 మినిట్ తర్వాత చూసారా ఇంకా పూర్తిగా అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనకి రెడీ టు సర్వ్ అనమాట. సో ఇదే సమయంలో కావాలనుకున్న వాళ్ళు ఘీ వేసుకోవచ్చండి. సో మనకి అంతా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. కలిపేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కంపల్సరీ ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. యమ్మీ యమ్మీ స్వీట్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి.